నాయన వ్యవసాయం చేస్తాడు, అమ్మ ఇంట్లోనే ఉండి మిషన్ కుడుతుంది, లేదంటే బీడీలు చేస్తుంది, తమ్ముడు స్కూల్కి పోతాడు, అన్న కొలువు చేస్తాడు, అక్కకు లగ్గమై అత్తగారింటికి పోతుంది. షాన్ ఇండ్లల్లో ఇట్లనే ఉంటది. ఒక ఇంట్లో ఒకరు సర్కారు కొలువు కొట్టిండ్రంటే చాలా గ్రేట్ అన్నట్టే. ఒక ఇంట్లో 2-3 కొలువు చేస్తోళ్ళు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో తీరు నౌకర్లు ఉంటారు. అయితే డాక్టర్ కొడుకు డాక్టరు, ఇంజనీర్ బిడ్డ ఇంజనీర్ అయినోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ గిటి చూడుర్రిగా, ముగ్గురు పోలీసులు వస్తుర్రంటే ఏదో కేసు ఎంక్వైరీ ఉన్నట్టున్నది అనుకునేరు. హాల్ ఇంటికే వస్తుర్రు. హౌమల్లా ఒక్కటే ఇంట్లో ముగ్గురు పోలీసులే. తల్లి కానిస్టేబుల్, బిడ్డ కానిస్టేబుల్, కొడుకు ఎస్ఐ. సంగారెడ్డి జిల్లా బీబీపేటలో ఉండే మహిళా కానిస్టేబుల్ గంగమనక్క కష్టపడి 2 పిల్లలను పోలీసులను చేసింది. చిన్నప్పుడే లగ్గం చేస్తే 2 పిల్లలైనాక ఇంటాయనతోని పడిరాక అవ్వగారింటికి వచ్చింది. చెప్పుడు మరిచినం అక్కొల్ల నాయన సుత హెడ్ కానిస్టేబుల్ అనుల్లో. కొన్నొద్దులకే నాయన కాలం చేస్తే ఇంటి బరువంతా అక్క మీదనే పడ్డది. ఈగేముంది, ఏదో నౌకరి కొట్టిందే కావాలని నాయన తొవ్వల నడిచి కానిస్టేబుల్ అయ్యింది. ఇప్పుడు చేగుంట స్టేషన్ లా పనిచేస్తుంది. అట్లాగే నా పిల్లలు ఇదే డిపార్ట్మెంట్లోకి వచ్చి ముగ్గురం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం ఈ డిపార్ట్మెంట్లో ఉండడం నిజంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముగ్గురం వెళ్తుంటే వస్తుంటే పొద్దుగాల అందరు కలిసి డ్యూటీకి పోతుంటే వస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందట. కానీ 2 పిల్లలు సుతా ఏండ్లకేండ్లు తిప్పల పడలే, కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకోలే. మార్నింగ్ 5 o'clock లేచి తను మమ్మల్ని లేపి గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించేది. షార్ట్ పుట్, లాంగ్ జంప్ కానీ, రన్నింగ్ కానీ. పొద్దుగాల 5 గంటలకే 2 పిల్లల్ని తీసుకొని గ్రౌండ్కి పోయి ప్రాక్టీస్ చేపించేదట. ఇగేముంది, ఒకటేసారికి అటు షెల్లె కానిస్టేబుల్ నౌకరి, ఇటు అన్న ఎస్ఐ జాబ్ కొట్టిండ్రు. షెల్లెమ్మ మెదక్ రూరల్ స్టేషన్ లో డ్యూటీ, అన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడల ట్రైనీ ఎస్ఐ. కానీ ఇంటాయన లేకుండా నాయన సుత కాలం చేసిన గింత సుత ధైర్యం జడకుంటా అటు అవ్వగారింటిని ఇటు 2 పిల్లలను సగబెట్టుడే కాదు, 2ని పోలీసులను చేసిన గంగమనక్కకు సెల్యూట్ కొట్టాల్సిందేనబ్బా.